హాయ్ ఆల్, వెల్కమ్ టు వియర్డ్ కంపానియన్. సో ఈ వీడియోలో నేను రాసుకున్న ఒక చిన్న స్టోరీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ స్టోరీ ఎలా పుట్టిందంటే, మనకు సైరా నరసింహారెడ్డిలో ఒక సాంగ్ ఉంది కదా, శ్వాసలోన దేశమే. దానిలో ఒక లైన్ ఉంది, దేశమే నువ్వురా సందేశం అవ్వరా. సో ఈ లైన్ ఆధారంగా నేను ఒక చిన్న స్టోరీ రాశాను. సో అది మీకు చెప్పబోతున్నాను. సో అది ఎలా ఉందో నేను చెప్పాక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఐ స్టార్ట్ ద స్టోరీ. సో స్టోరీ, ఆ రోజు ఇండిపెండెన్స్ డే. ఇద్దరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సో మనకి ఇండిపెండెన్స్ డే రోజు ఏంటంటే, ఇట్లా ఫ్లాగ్స్ పెట్టుకుంటాం కదా మనము, పేపర్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా. సో అవి చాలా మటుకు కింద పడిపోతుంటాయి. అంటే ఇండిపెండెన్స్ డే రోజు మీరు నెక్స్ట్ డే చూసిన రోడ్ మీద అలా పడి ఉంటాయి కదా. సో మన ఇద్దరు ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తుంటూ ఉంటే అక్కడ మనకి ఫ్లాగ్స్ కింద పడి ఉంటాయి. దాంట్లో ఒకడు ఏం చేస్తుంటాడంటే, ఎక్కడెక్కడైతే ఫ్లాగ్ పడ్డదో తీసుకొని ఉంటుంటాడు. సెకండ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, ఏందిరా నువ్వు చెత్త ఏరుకునేలాగా ఏరుకుంటున్నావు, ఏ లైట్ తీసుకో, అది పేపర్ ఏరా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, రేపు చూడు ఇంకా కనిపిస్తే అంటే వాడు వినడు అనమాట. అట్లనే పోతుంటూ ఉంటే ఇంకా పడినాయని తీసుకుంటూ పోతుంటాడు. అయితే వాడు కోపం వస్తుంది పక్కన ఫ్రెండ్కి, అరే ఇలానే నువ్వు ఏరుకుంటూ పోయినావు అనుకో, నేను నీ పక్కన ఉండను, నేను వెళ్ళిపోతారా అని అంటాడు. సీరియస్గా అంటాడు, ఏమైందిరా నీకని. అయితే పక్కన ఫ్రెండ్ ఉండి, నీ నీ జోబులో నీ ఫొటోస్ మొన్న కనిపించినాయి, ఉన్నాయా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని అడుగుతాడు. ఉన్నాయిరా, నా పర్స్లోనే ఉన్నాయిరా అంటాడు. అయితే ఒకసారి ఇవ్వరా అని అడుగుతాడు. సో ఇస్తాడు. సో 8 ఫొటోస్ ఏమో ఉన్నాయి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫ్రెండ్వి. అయితే ఆ ఫొటోస్ తీసుకుని ఇలా రోడ్డు మీద విసిరేస్తాడు. అయితే ఆ ఫ్రెండ్, ఏ పిచ్చిలేసిందారా నీకు అని చెప్పేసి ఆ రోడ్డు మీద ఉన్న తన ఫొటోస్ అన్నీ తీసుకుంటాడు. తీసుకున్నాక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఏరా ఏ ఫొటోస్ అన్నీ కింద పడినవి తీసుకున్నావు అంటే, నా ఫొటోస్ కదరా అంటే, ఏరా అది కూడా జస్ట్ పేపరే కదరా, మరి ఎందుకు తీసుకున్నావు అంటే, అరే నా ఫోటోలు రా అవి అంటే, మరి జెండా ఏంటి, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అంటే ఏంటి అంటే, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతాడు. వాడు అప్పుడు అర్థం కాదు వానికి, అరే ఇప్పుడు మనందరినీ రిప్రజెంట్ చేసేదే జాతీయ జెండా. సో నువ్వు, నేను, వాడు ప్రతోడు అందరు కలిపి అందరినీ రిప్రజెంట్ చేసేదే జెండా. భారతదేశం అన్న, ఫ్లాగ్ అన్న, ఈ ల్యాండ్, ఈ మట్టి కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మనందరం కలిపితేనే దేశం. సో కింద పడ్డది నీ ఫోటో అని తీసుకున్నావు కదా, మళ్ళీ ఆ జాతీయ జెండా మనందరం రా, నువ్వు కూడా దానిలో ఇంక్లూడ్ ఏంటో. నువ్వు, దేశం, ఇండియన్ ఫ్లాగ్ వేరు కాదు, నువ్వు దేశం ఒకటే. అర్థమైందా నీకంటే వాడికి అప్పుడు రియలైజ్ అయ్యి అప్పటికి వాళ్ళ స్కూల్కి వచ్చి ఉంటారు, ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యి ఉంటుంది. ఇట్లా అని వాడు రియలైజ్ అయ్యి సలాం పెట్టింటాడు. మనకి సైరా నరసింహారెడ్డిలో శ్వాసలోన దేశమే సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడు ఈ సినిమా టైటిల్ పడుతుంది, దేశమే నువ్వురా దేశం. చిన్న స్టోరీ, అదే నాకు ఆ లైన్ చూస్తేనే నాకు అనిపించింది, దేశమే నువ్వురా సందేశం అవ్వరా, అంతే కదా.